నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసిన తెలంగాణ పాలీసెట్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. అప్లికేషన్ ప్రాసెస్ నుండి పరీక్ష రోజు సూచనల వరకు మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్గా చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ని మీకు చాలా సింపుల్గా అర్థం చేయడానికి మేం దీన్ని 6 సెక్షన్స్గా డివైడ్ చేశాం. ఫస్ట్, పాలీసెట్ అంటే ఏంటో తెలుసుకుని, ఆ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, అప్లికేషన్ గైడ్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా ఫైనల్గా ఎగ్జామ్ రోజు ఏం చేయాలో చూద్దాం. సరే, మొట్టమొదటగా అసలు ఈ పాలీసెట్ అంటే ఏమిటి? ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, మీ కెరీర్కి పునాది వేసే ఒక పెద్ద అవకాశం. మరిది మీకోసం ఎలాంటి డోర్స్ ఓపెన్ చేస్తుందో చూద్దామా? సో సింపుల్గా చెప్పాలంటే పాలీసెట్ అనేది తెలంగాణలో ఉన్న టాప్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇంకా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో డిప్లొమా కోర్సులలో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ గేట్ అనమాట. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు నచ్చిన కాలేజీలో మీరు కోరుకున్న బ్రాంచ్లో సీటు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాలీసెట్ కేవలం ఇంజనీరింగ్ కోసమే కాదు. మీరిక్కడ చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్తో పాటు అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ ఇంకా హార్టికల్చర్ యూనివర్సిటీలు కూడా ఈ ఒక్క ఎగ్జామ్తోనే అడ్మిషన్స్ ఇస్తున్నాయి. అంటే ఒరే ఒక పరీక్షతో మీరు చాలా ఫీల్డ్స్లో మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫీజులు. ఒక్క డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ క్యాలెండర్లో ఇప్పుడే నోట్ చేసుకోండి. రైట్ ప్లానింగ్తోనే ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా వెయ్యగలం కదా. ఈ టైమ్లైన్ని చాలా జాగ్రత్తగా చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 2న స్టార్ట్ అవుతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ ఏప్రిల్ 20. ఇది లేట్ ఫీ లేకుండా అప్లై చేయడానికి లాస్ట్ డేట్. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయడం బెస్ట్. ఇక మీ అందరూ ఎదురుచూసే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 13th. ఇక ఫీజు విషయానికొస్తే జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. అదే ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కైతే ఇది 250 రూపాయలు మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందాం. అప్లై చేసే ముందు మీరు ఈ ఎగ్జామ్కి అర్హులో కాదో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ చెక్లిస్ట్ని కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. నేను ఈ పరీక్షకు అర్హుడినేనా? ఎవరూ అప్లై చేయవచ్చు? మీ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. మీరు ఇండియన్ నేషనల్ అయ్యుండాలి, తెలంగాణ స్టేట్కి చెందినవారయ్యుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్లో అట్లీస్ట్ 35% మార్కులతో పాస్ అయ్యుండాలి. ఇది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్టూడెంట్స్కి కూడా వర్తిస్తుంది. నేను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాను, నేను అప్లై చెయ్యవచ్చా? ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది. దీనికి ఆన్సర్ ఎస్, ఖచ్చితంగా చేయవచ్చు. మీరు ఈ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే మీరు పాలీసెట్ రాయడానికి కంప్లీట్గా ఎలిజిబుల్. వయోపరిమితి గురించి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఇక్కడ ఒక చిన్న కానీ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఇంజనీరింగ్ కోర్సులకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. కానీ మీరు అగ్రికల్చర్ లేదా వెటెనరీ లాంటి కోర్సులు చేయాలనుకుంటే మీ ఏజ్ ఖచ్చితంగా 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పాయింట్ని అప్లై చేసే ముందు తప్పకుండా గుర్తుంచుకోండి. సరే, మీరు ఎలిజిబుల్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్గా ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ 6 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వండి. మీ మొబైల్ నంబర్ని ఓటీపీతో వెరిఫై చేసుకోండి. తర్వాత ఫీజ్ పే చేసి అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫైనల్గా మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతే, ప్రాసెస్ కంప్లీట్. నా అప్లికేషన్ తిరస్కరించబడకుండా ఉండటానికి నేను ఏ తప్పులు చేయకూడదు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఫామ్ని ఇన్కంప్లీట్గా వదిలేయడం, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా క్లియర్గా లేని ఫోటో లేదా సిగ్నేచర్ అప్లోడ్ చేయడం. అన్నింటికన్నా ముఖ్యంగా లాస్ట్ డేట్లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు. ఇక అసలు విషయానికి వద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్. మీకు ర్యాంక్ ఎలా ఇస్తారో ముందే తెలిస్తే మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్. ఎగ్జామ్ పేపర్లో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. అన్నీ కూడా మీ 10th క్లాస్ సిలబస్ నుంచే వస్తాయి. సబ్జెక్ట్స్ వైజ్ చూస్తే మ్యాథ్స్కి హయ్యెస్ట్ వెయిటేజ్ అంటే 60 మార్కులున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా బయాలజీలకు ఒక్కోదానికి 30 మార్కులు కేటాయించారు. ఈ మొత్తం పేపర్ని కంప్లీట్ చేయడానికి మీకు 2.5 గంటల టైం ఉంటుంది. ఎగ్జామ్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30కి ఎండ్ అవుతుంది. ఎంపీసీ మరియు ఎంబీపీసీ ర్యాంకుల మధ్య తేడా ఏమిటి?
నేను బయాలజీ విభాగానికి సమాధానమివ్వాలా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు 2 డిఫరెంట్ ర్యాంకులిస్తారు. మొదటిది ఎంపీసీ ర్యాంక్. ఇది ఇంజనీరింగ్ కోర్సుల కోసం. దీనికోసం మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్కులు మాత్రమే కౌంట్ చేస్తారు. రెండవది ఎంబీసీఎస్ ర్యాంక్. మీరు అగ్రికల్చర్ లేదా వెటర్నరీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు తప్పనిసరిగా బయాలజీ సెక్షన్ని కూడా అటెంప్ట్ చేయాలి. సరే, మనం ఆల్మోస్ట్ ఎండ్కొచ్చేసాం. ఇప్పుడు ఎగ్జామ్ రోజు పాటించాల్సిన కొన్ని ఫైనల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. ఆ తర్వాత ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఎగ్జామ్ రోజున మీ హాల్ టికెట్, పెన్, పెన్సిల్ లాంటి అవసరమైన స్టేషనరీని మాత్రమే తీసుకెళ్ళండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఎగ్జామ్ హాల్లోకి అస్సలు అనుమతించరు. మీ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. దాన్ని హెచ్బీ పెన్సిల్తోనే ఫిల్ చేయాలి. దాన్ని ఫోల్డ్ చేయడం గానీ, దానిమీద అనవసరంగా ఏమైనా రాయడం గానీ చేయొద్దు. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లోనైనా సరే మీకు 2వ ఓఎంఆర్ షీట్ ఇవ్వరు. సరే, మనం డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్స్ని క్విక్గా ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ పాలిసెట్ 2026? ఇది ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఫీజ్. ఏప్రిల్ 20 లాస్ట్ డేట్ అని గుర్తుంచుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్డ్. 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ గైడ్. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ర్యాంకింగ్. మీ గోల్ని బట్టి ఎంపీసీ లేదా ఎంబీపీసీ ర్యాంకుల మీద ఫోకస్ చేయండి. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రీక్యాప్. ఓఎంఆర్ షీట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పాలిసెట్ అనేది మీ ఫ్యూచర్కి ఒక ముఖ్యమైన స్టెప్. కరెక్ట్ ప్లానింగ్తో, పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.